మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా జీవనస్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట నా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాము. మరో వీడియో ద్వారా మీ మధ్యకు రావడం జరిగింది. ఇంతవరకు అనేకమైన భాగాలు 146వ కీర్తనలో మరి దావీదు గారు తీసుకున్న తీర్మానాన్ని, మరి ఏ విధంగా అంత గొప్ప తీర్మానం ఎందుకు తీసుకున్నారు అనే దాన్ని మనము చాలా విషయాలు ధ్యానించుకుంటూ వచ్చాము. ఇప్పుడు మరలా ఆయన అంత గొప్ప తీర్మానం చేసుకోగల కారణం ఏటో మరొక వచనాల్లోంచి మనం ముందుకెళ్దాం. కీర్తన 146వ కీర్తన 7వ వచనంలో ఈ విధంగా వ్రాయబడుతున్న మాటను నేను చదువుతున్నాను. మీరు జాగ్రత్తగా చూడాలని మనం చేస్తున్నాం. ఈ 146వ కీర్తన 7వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. అదేమిటంటే, బాధపరచుబడి వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలిగొని వారికి ఆయన ఆహారము ఇచ్చును. గత భాగంలో మనము బాధపరచుబడి వారికి ఆయన న్యాయము తీర్చును అనే మాట మనం నేర్చుకున్నాం. ఈరోజు ఆ కింద వచనాన్ని, ఆకలిగొని వారికి ఆయన ఆహారం ఇచ్చును అనే మాటను మనం నేర్చుకుందాం. ఆ వాక్యానికి నేర్చుకునే ముందు ప్రభు నీతో నాతో మాట్లాడులాగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారమైన యేసుక్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామాన్ని బట్టి అయానికి లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి. దేవా, ఈ జేవన్నెస్ వీడియో ద్వారా, దేవా, ఈ కార్యక్రమం ద్వారా వీక్షిస్తున్న నా బిడ్డలకు ఏ విధమైన వర్తమానం కావాలో అటు వర్తమానాన్ని మీరు అందించండి. మాట్లాడుతుండగా మా యొక్క స్వరాన్ని మరుగు చేయండి. దైవస్వరం ద్వారా దేవా మీరే మాట్లాడి నడిపించమని యేసు పరిశుద్ధం అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి ఈ కీర్తనని చదువుతున్నాను. మరి బైబిల్ ఉన్నవారు మీరు తెరిచి ఆ వాక్యాన్ని చూడాలని మనం చేస్తున్నాము. కీర్తన 146వ కీర్తన 7వ వచనంలో ఈ విధంగా ఉంది. బాధపరచుబడి వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలిగొని వారికి ఆయన ఆహారము దయచేయువాడు. ఆయన సృష్టించిన వాటిలో ఆకాశంలో ఎగిరిన పక్షులకైనా, భూమి మీద ఉన్న నివసిస్తున్న జంతువులకైనా, సముద్రంలో ఉండు చేపలకైనా ఆకలి అనేది ఉంటుంది. ప్రతిదానికి కూడా ఆకలి లేకుండా ఏది కూడా లేదు. అయితే ఆకలి తీర్చువాడు దేవుడే అని ఇక్కడ వ్రాయబడుతున్న మాటను బట్టి మీకు నేర్పిస్తున్నాను. ఆయన ఆకలి తీర్చువాడని, ఆ సర్వజీవులు అంటే ఆకాశములో ఉన్నటువంటి ఆ పక్షులు కావచ్చు, ఆ భూమి మీద నివసిస్తున్నటువంటి జంతువులు కావచ్చు, అలాగే సముద్రములో ఉన్న చేపలు కావచ్చు, నానా విధమైన చేపలు కావచ్చు, అన్నిటికీ కూడా ఆహారం అవసరం కనుక వీటన్ని కళ్ళు కూడా ఇవన్నీ కూడా దేవుని తట్టు తిరుగుతాయని, దేవుని వైపు చూస్తాయని కూడా లేఖనంలో వ్రాయబడింది. చూద్దాం పోనీ. ఇక్కడ ఈ విధంగా వ్రాయబడింది 145వ సంకీర్తనలో అక్కడ 15వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. సర్వజీవుల కన్నులు అంటే మనుషులకే కాదు, సర్వజీవులు వాళ్ళందరూ కూడా అవన్నీ కళ్ళు కూడా ఎవరి వైపు చూస్తామంటే దేవుని వైపు చూస్తాయి. వారికి నువ్వేం చేయగలవంటే ఆయన కన్నులు, ఆయన ఆహారం ఇచ్చేవాడు అని వ్రాయబడింది. నీవు నీ గుప్పులు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుదు. మన మాట విన్నాం కదా. ఇక్కడ సర్వజీవులు కన్నులట ఆయన వైపు చూస్తూ ఉంటున్నాయి. ఇదే నాన్న చాలామంది మరి ఈ ఆకలి తీర్చుకోవడానికి, శారీరకమైన ఆకలి తీర్చుకోవడానికి దొంగతనాలు చేసే వాళ్ళు ఉన్నారు. శారీరకమైన ఆకలి తీర్చుకోవడానికి వ్యభిచారానికి పాల్పడు వారు ఉన్నారు.
శారీరకమైన ఆకలి తీర్చుకోవడానికి కొందరైతే ఏం చేస్తున్నారంటే మరి చాలా వరకు కూడా చాలామంది కూడా ఏం చేస్తున్నారంటే పాపంలో పడిపోతున్నారు ఈ కేవలం ఆకలి తీర్చుకోవడానికి. ప్రియమైన దేవుడులారా, ఒకవేళ మనము కూడా అప్పుడప్పుడు కూడా అలా ఉన్నామేమో మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. కనుక ప్రతి జీవి కోరికను తీర్చేవాడు ఆయన ఉన్నాడు. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ శారీరకమైన ఆకలి తీర్చుకోవడానికి జస్తత్వాన్ని కూడా అమ్మేసుకున్న వాళ్ళు కూడా దేవుని గ్రంథంలో కూడా కనబడుతున్నారు. ఉదాహరణకి ఎబ్రీ పత్రిక 12:16 ఈ విధంగా వ్రాయబడింది, ఒక్క పూట కూటి కొరకు తన జస్తత్వాన్ని జస్తత్వ హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టులు వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. బా, చూశారా? ఇక్కడ వ్రాయబడుతున్న సందర్భాన్ని ఒక భక్తుడైన ఏసావు తన శరీరంలో ఉన్న ఆ యొక్క ఆకలి తీర్చుకోవడానికి పొలం నుంచి వచ్చాడు, అలసిపోయి వచ్చాడు. ఈ అలసిపోయిన ఆయన ఆకలికి ఆగలేక, ఆకలికి తట్టుకోలేక ఏం చేశాడో తెలుసా? తన తమ్ముడు భోజనం చేస్తుంటే ఆ భోజనంలో కనబడుతున్న ఆ దుంపను చూసి ఏం చేశాడంటే అది తినాలనే ఆశతో అతను ఏంటంటే ఆ యొక్క ఆహారం తినుటకు, అయ్యా తమ్ముడు నాకు కొంచెం పెడతావా అన్నాడు. ఆయన మహా తెలివైనడు. ఆయన ఏమంటే నీకు పెడతారు కానీ నాకేంటి లాభం అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఏమన్నారంటే యశవ్ గారు ఏమన్నారంటే, ఇదిగో నీకేం కావాలో కోరుకు అంటే నీ జస్తత్వాన్ని ఇచ్చేస్తావా అన్నాడు. ఆయన నీ జస్తత్వాన్ని ఇచ్చేస్తావా అన్నాడు. వెంటనే యశవ్ గారు ఏం చేస్తారంటే ఆకలి కొరకు తన జస్తత్వాన్ని అమ్మి వేసుకున్నాడు. అందుకే ఇక్కడ ఈ అధ్యాయంలో ఏసావు వంటి భ్రష్టులు మీలో ఉన్నారేమో చూసుకోండి అంటున్నాడు ఆయన. ఏసావు లాంటి భ్రష్టులు వ్యభిచారులైన వారు మీలో ఉన్నారేమో జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. ఆకలి కొరకు ఈ శరీరంలో ఉన్నటువంటి శారీరకమైన ఆకలి తీర్చుకోవడానికి దొంగగా మారేవారు ఉన్నారన్నా. ఈ శారీరకమైన ఆకలి తీర్చుకోవడానికి వ్యభిచారులుగా మారేవారు ఉన్నారన్నాం. ఈ శారీరకమైన ఆకలి తీర్చుకోవడానికి ఇదిగో ఇటువంటి జస్తత్వపు హక్కును కూడా అమ్మి వేసుకున్న భ్రష్టులు కూడా చాలామంది ఉన్నారు. ప్రేమదేశంగా ఆయన పుట్టించిన మనను ఏమాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. మనము ఆయన మీద ఆనుకున్న ప్రతి వారిని కూడా ఆయన సిగ్గుపరిచేవాడు కాదు. ఆకలి విషయంలో ఏ విషయంలో సరే ఆయనంట ఏం చేస్తున్నారంటే ఆయన స్తుతిస్తున్న నీవు, ఆయన ఆరాధిస్తున్న నీవు ఆకలితో ఉండడం ఆయనకి ఎంత మాత్రం కూడా ఇష్టం కాదు. నిజమే, ఆయనకి ఎంత మాత్రం కూడా ఇష్టం కాదు. ఎందుకంటే కొంతమంది భక్తులను మనం అప్పుడప్పుడు కూడా పరిశీలన చేస్తూ ఉండాలి. వాళ్ళు మనకి దృష్టాంతరంగా ఎందుకు పెట్టాడంటే, వారు అలా ఉన్నప్పుడు నీవెందుకు అలా ఉంటున్నావు అని అర్థం, వారు అలా జీవించేటప్పుడు నీవెందుకు అలా ఉంటున్నావు అని అర్థం, దాని భావం అది. మనం కొన్ని కథలు ఏదో చదువుతుంటే కానీ దేవుని గ్రంథంలో అవి వెంటనే విడిచిపెట్టేస్తాం. వారిని దృష్టాంతరం ఏదో ఒక మాదిరిగా మనం తీసుకోవాలి. నిజమే కదా, అప్పుడు ఇలా జరిగింది, మరి నేను ఎందుకు ఇలా ఉంటున్నాను అని అనుకోవాలన్నమాట. దానికి ఆకలిగా ఉండనివ్వడం, తన భక్తులు ఆకలిగా ఉండడం ఆయనకి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదండి. కూర్చుని వాక్యం ఏంటో నువ్వైనా సరే, వాక్యం చెప్తున్నా నేనైనా సరే ఆకలితో ఉండడం ఆయనకి ఇష్టము కాదు. ఒక సందర్భాలు అంటారు ఆయన, అడవిలో సింహం పళ్ళైనా లేమి కలిగి ఉంటాయంట. అడవిలో సింహం పళ్ళైనా లేమి ఆకలి కలిగి ఉంటాయి అని ఆయన నమ్ముకున్న బిడ్డలు, ఆయన వెంబడించిన బిడ్డలు ఎన్నాడు కూడా ఆకలి కొనరు అనుంది. మనం ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా మన ఆకలి ఎరిగిన వాడు దేవుడు. ఉదాహరణకి 1 రాజుల గ్రంథములో ఈ 17వ అధ్యాయం 4వ వచనంలో మరి మనం ఆకలితో ఉండడం ఇష్టం లేక అక్కడున్న భక్తుడికి ఏం చేశారంటే, ఏలియా అనబడిన వ్యక్తికి కాకోలము చేత ఆహారాన్ని ఆయన పంపించాడు. కాకుల చేత. కాకుల గురించి మీకు తెలియదా? తెలుసండి. మేము అప్పుడప్పుడు కూడా గమనిస్తూ ఉంటాం, కొన్ని కాకుల గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. ఎందుకంటే కొన్ని కాకులు మీరు చూసలేదో, చంటి పిల్లవాడు బిస్కెట్ పెట్టుకున్నట్టుకెళ్తే ఆ బిస్కెట్ కూడా ఎత్తుకోవాలనుకుంటాయి.
చంటి కుర్రోడు ఏదైనా బిస్కెట్ అది ఏదైనా తెచ్చుకుంటుంటే ఆ చేతిలోంచి అలా ఎత్తిపోతూ ఉంటుంటాయి. ఏదైనా సరే కొన్ని చూడండి, ఆహార పదార్థాలు ఏదైనా తెస్తే కాకులు ఎక్కువగా ఉన్న చోట చూడండి అవి మాంతంగా ఎత్తుకుపోతూ ఉంటాయి. కొంతమంది పాస్టర్ గారు మీరు చాలా జాగ్రత్త, ఎందుకంటే అవి కాకులు ఎత్తిపోయేలా ఉన్నాయంటారంట. అవి ఏం చేస్తుంటాయి, పసిపిల్లవాడని చూడకుండా కూడా అవి ఏం చేస్తుంటాయి, ఎత్తుకుపోతూ ఉంటాయి. అలాంటి కాకులు మరి ఆ దేవుని మాటకు లోబడ్డాయి. నిజమే, ఈ దినాన మనుషులు దేవుని మాటకు లోబడతలేదు. అందుకని ఒక పర్యములైన ఒక సందర్భంలో ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. ఏంటి తెలుసా? ఆకాశమా ఆలకించు, భూమి సివియగ్గు, నేను పిల్లలు పెంచి పెద్దవారిగా చేసి తిని అయిన వారు నా మీద తిరుగుబాటు చేశారు. ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద తన సొంత వాడిని దొడ్డి తెలుసుకొను. కానీ ప్రజలకు ఏమి లేదంటే తెలివి లేదు. చూసారా? కనుక అక్కడున్న ప్రతిది కూడా, గాడిద కూడా తెలివిగా ఉంటుందని, ఎద్దు కూడా తెలివిగా ఉంటుందని, తన కామందులకు లోబడుతుందని అక్కడ తెలియపరచబడింది. కానీ మనమైతే మాత్రం సృష్టించిన, మనల్ని పుట్టించిన ఆ దేవునికి, ఆ దేవుని మాట వింటలేదు, ఆ దేవునికి లోబడతలేదు. మనం లోపడ్డాం అనుకోండి, ఇదిగో ఇక్కడ కాకులు మాటలు, కానీ కాకులే ఏం తీసుకొస్తున్నాయో తెలుసా? భక్తుడైన ఏలియా గారికి ఆహారం తీసుకొస్తున్నాయి. ఈ యొక్క వచనాల్లో చక్కగా వ్రాయబడింది ఏమంటే, ఒకసారి కాదు తీసుకొస్తాం, ఉదయం సాయంత్రం కూడా తెచ్చేయండి. ఉదయం తెచ్చే, సాయంత్రం కూడా తెచ్చే, ఉదయం తెచ్చే, సాయంత్రం కూడా తెచ్చేయట. ఏవి? కాకులు ఏలియా గారికి ఆహారం తీసుకొచ్చాయి. ఆయన ఒక చోట కూర్చున్నప్పుడు, మరొక చోట ఏంటంటే ఆయన ఒక యుద్ధానికి వెళ్ళి, లేదంటే ఒక చోట ఆయన అలసిపోయి ఇక నాకు ఇంత మట్టుకు చాలు, నేను ఇంకా ప్రయాణం చేయలేను, ఇంత మట్టుకు చాలే అనేటప్పుడు కూడా చాలిచ్చేశాడు. నేను అంత చాలు ప్రభు, నేను ఇంకా పరిగెత్తలేను, ఇంకా చేయలేను, ఏమి నా వల్ల కాదు అంటున్నప్పుడు కూడా అతనికి శక్తి రావడానికి దేవదూతల చేత కూడా ముందుగా కాకోలం అంటే కాకుల చేత ఆయన ఆహారం పంపించారు. రెండవది, ఆయన బిడ్డలు ఆకలితో ఉండడం ఆయనకి ఇష్టం లేక ఆయన మరి మరణాపేక్ష గలవాడే పడుకుండి ఉన్న అతని దగ్గరికి ఒక దూత వచ్చి ఆ దూత ఆహారం తీసుకొచ్చింది. అది ఈ 1వ రాజుల 19వ అధ్యాయము 7వ వచనంలో కనబడుతుంది. శక్తికి మించిన ప్రయాణం చేయటం వలన దూత చేతి దేవుడు ఆహారమును పంపించాడు. దేవుడి ఆహారమును పంపించాడు. నిజమే ప్రభువా, మరి మనకు కూడా ఆయన మనకు కూడా ఆహారం పంపించేవాడు ఆయనే. అర్థమైందా? కనుక నీవు దేవుని ఎడల భక్తి కలిగి, దేవుని ఎడల విశ్వాసం కలిగి ఉంటే, మరి ఒక మాట మనకు కనబడుతుంది. సామెతల 10:3 యెహోవా నీతిమంతుని యొక్క ఆకలి కొననివ్వడు. యెహోవాట నీతిమంతుడిగా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా ఆకలి కొననివ్వడు అన్నది. నీతిమంతుడు ఎప్పుడు కూడా ఆకలి కొనడు అనే మాట మనకు అక్కడ వాడబడుతుంది. నిజమే. క్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన కూడా ఆకలి దప్పులు కూడా అనేక మందికి తీర్చాడు. అక్కడ మరి ఏమైందంటే ఏలియాకు ఆకలి తీర్చినట్టుగా కాకోళ్ళ చేత, అలాగే మళ్ళీ ఏలియాకే దూత చేత పంపించి ఆకలి తీర్చినట్టుగా క్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా చాలా కొంతమందికి ఆకలి తీర్చినట్టుగా మనకు కనబడుతుంది. కొత్త నిబంధనలో లూకా సువార్త 19:16 ఈ విధంగా వ్రాయింది. అంతటా ఆయన 5 రొట్టెలను 2 చేపలు ఎత్తుకొని ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి జనసమూహమునకు వడ్డించుటకై శిష్యులకిచ్చాను. అప్పటికి 3 దినాలు అయిపోయింది. చాలామంది యేసుప్రభు యొక్క వర్తమానం బోధన వినడానికి చాలామంది తొండపొందర్లకు వచ్చేవారండి. ఆయన పగలత్త మాట బోధ చేసేవాడు, రాత్రికాలం అందు ప్రార్థన చేసుకునేవారు. మనమైతేనా అలసిపోయామండి, ప్రార్థన చేసుకుంటే కలిసిపోయామని అంటాం. కానీ ప్రభువారు ఏం చేశారంటే అక్కడ పగలు ఆయన బాధ వినుటకు తండోపతండాలుగా అక్కడ జనసమూహం వస్తూ ఉండేవారు. అప్పటికి వచ్చి 3 దినాలు అయిపోయింది. అది ఆ ప్రాంతము అరణ్య ప్రాంతము కనుక అక్కడ మనకులాగా వీధికి కొట్లుండవు. ఆ కాలంలో కొట్లు లేవు, ఆ కాలంలో కిరాణా షాపులు లేవు. కానీ ఇప్పుడు మనం అలసట తీర్చుకోవడానికి కొంత దూరం వెళ్ళి అలా వచ్చి మనం ప్రార్థనకు వస్తున్నగా నిలిచిపోతున్నాం.
కానీ అప్పటికి 3 దినాలు అయినప్పటికీ వారి దగ్గరంట ఏమీ లేవంట. అప్పుడు ప్రభువారు అంటారు, వారు 3 దినాలు అయింది ఇప్పటికే వచ్చి, వారు తినడానికి మీ దగ్గర ఏమైనా ఉన్నదా అని ప్రభు అడిగారు. అందులో మరి 2 చిన్న బిడ్డలు లేచి, అయ్యా మా దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి. ఒక అబ్బాయి అంటాడు, అయ్యా మా దగ్గర 2 చేపలు ఉన్నాయి అన్నారు. వాళ్ళు అప్పటికే ఆలోచించారు, ఈ 5 రొట్టెలు 2 చేపలు ఎవరికి సరిపోతాయి, ఓరు ముసుకురుకో అని ఉండొచ్చు చిన్నపిల్లలు కదా. ప్రభు అప్పుడప్పుడు కూడా గద్దిస్తున్నాడు, చిన్నపిల్లలు ఆటంకపరచుకోండి, చిన్నపిల్లన ఎందుకు రానివ్వండి, చిన్నపిల్లన ఎందుకు రానివ్వండి అనే మాట వాడుకలో ఉన్న మాట మీకు తెలుసు కనుక వీళ్ళు కూడా ఆటంకపరిచి ఉండొచ్చు. కానీ ఇక్కడ వారు అనగానే అక్కడ ప్రభువారు వారి దగ్గర ఉన్న రొట్టెలు అలాగే ఆ 2 చేపలు తీసి ఆయన ఆకాశం వైపు అలా కన్నులెత్తి ప్రార్థన చేసి ఆశీర్వదించి ఆ 2 కూడా అలా విరిచి ఆ శిష్యులకు ఇచ్చారంట. వెళ్ళండి మీరు వడ్డించండి అన్నారు. వెంటనే వారు వడ్డించడం ప్రారంభించారు. వారు ఎప్పుడైతే వడ్డించడం ప్రారంభించారో మరి నిజంగా ప్రియమైన దేవస్థానం గొప్ప అద్భుతం ఏంటంటే ఆ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తిన్నారు. అక్కడ సంఖ్య గమనించలేదు కానీ కేవలం పురుషుల సంఖ్య వ్రాయబడింది, స్త్రీలు కానీ పిల్లలు కానీ వ్రాయబడలేదు. అంటే అంతమంది తినగా ఏమైందంటే ఇక 12 గంపలు మిగిలిపోయినట్టుగా మనం గమనించవచ్చును. 12 గంపలు మిగిలిపోయాడు. ఎంత గొప్ప అద్భుతం అండి. క్రీస్తు ప్రభు వారు కూడా అక్కడ ఉన్న వారందరూ ఆకలి కూడా ఏం చేశారంటే తీర్చివారిగా ఉన్నారు. నిజంగా ఆయన పనిచేస్తున్నారు వాళ్ళు. అంటే ఆయన మాటలు వింటాకు వచ్చిన వారు ఎవరు కూడా ఆకలితో వచ్చలేదు ఆయన. కనుక మనము అంతటా ఆయన 5 రొట్టెలు ఆ 2 చేపలు ఎత్తుకొని ఎప్పుడైతే అలా ప్రార్థించాడో ఒక అద్భుతం జరిగింది. వారు కూడా ఇంకా మంచి విశ్వాసం ఆయన మీద వచ్చారు. కనుక శారీరకమైన ఆకలి ఆయన తీర్చగల సమర్థుడు. ఈ శారీరకమైన ఆకలే కాదు, ఆత్మ సంబంధమైన ఆకలి కూడా ఆయన తీర్చు దేవుడు. ఇదే నేను ఇప్పటి వరకు శారీరక సంబంధమైన ఆకలి గురించి నేర్చుకున్నాం. యేసు ప్రభు వారు కూడా ఒక పర్యములు కూడా నాకు ఆకలిగా ఉంది అనే పదాలు మనకు కనబడుతుంటాయి. ఆయన కూడా ఆకలిగా ఉన్నట్టుగా దేవుని గ్రంథంలో మనం గమనించగలము. ఒకవేళ అది ఏ ఆకలి అనుకుంటున్నారు మీరు? శారీరక సంబంధమైన ఆకలి మాత్రం కాదు, అది ఆత్మ సంబంధమైన ఆకలి. ఆయన ఆత్మ సంబంధమైన ఆకలి. ఉదాహరణకి మనము నేర్చుకోవాల్సిన సంగతులు ఏమిటంటే ఆయన ఒక ప్రాంతంలోకి వచ్చేటప్పటికి ఆ ప్రాంతంలో ఒక చెట్టు కనబడ్డది. ఆ చెట్టు ఏమైందంటే ఆ చెట్టు దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన ఆకలి కొన్నాడు. ఆ చెట్టును ఏమైనా దొరుకుతుందేమో అని ఆశించారు. కానీ ఆ చెట్టును ఒక పండు అయినా దొరకలేదు. ప్రియమైన దేవస్థానం గమనించండి, చెట్టు అంటే మరి ఏమనుకుంటున్నారు? చెట్టు అనగా నువ్వు నేనే. ఒక్కోసారి మీకు తెలుసో లేదు కానీ కొన్ని సంబంధాలకు వెళ్ళేటప్పుడు, మరి వివాహ సంబంధాలకు వెళ్ళేటప్పుడు కొంతమంది అంటారు, ఆ యొక్క పెండు కుమార్తె తండ్రిని ఎవరైనా అడిగారు అనుకోండి, దారి గుండా వెళ్తున్నప్పుడు, అయ్యా సంబంధం కుదిరిపోయిందా, ఏమైంది ఏంటని అడిగితే అప్పుడు ఆ పెండు కుమార్తె తండ్రి అంటారు, ఏముందండి బాబు. ఆ పక్క వాళ్ళు కూడా అంటారు, ఏముందండి బాబు, ఆ పెండు కొడుకు తండ్రి ఎక్కిన చెట్టు కిందకు దిగు రావట్లేదు అంటారు. ఎక్కిన చెట్టు కిందకి దిగి రావట్లేదు అంటారు. అంటే పెళ్లి కొడుకు తండ్రి చెట్టు ఎక్కడా కాదెక్కడ అంటే చెట్టుతో పోల్చుకుంటారు ఒక్కొక్కటి. అలాగే మనల్ని కూడా దేవుడు ప్రభువారు అన్నారు, నీవు అలాగునుండగా ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉందు అన్నాడు. అలాగునుండగా ఫలమిచ్చు చెట్టు వలె ఉందు అన్నారు. అంటే చెట్టు అంటే ఎవరంటే మనమే. మనలోంచి దేవుడు కొన్ని ఆశిస్తున్నాడు, కొన్ని మంచి ఫలాలు ఆశిస్తున్నాడు, కొన్ని మంచి గుణాలు ఆశిస్తున్నాడు, కొన్ని మంచి లక్షణాలు ఆశిస్తున్నాడు. ఆయన ఆకలి కొండం ఏంటంటే, ఆయన ఆకలి ఏంటంటే మనం భోగవాలని. ఆయన ఆకలి ఏంటంటే మనము మంచి మంచి ఫలాలు ఫలించాలని. అందుకని ఆ చెట్టు దగ్గరకు వచ్చేటికి ఆ చెట్టులో ఏమీ లేవంట. అంటే ఆ చెట్టు నువ్వే కావచ్చేది నాన్న. ఒకవేళ నీ దగ్గర ఆశిస్తున్నాడు ఆయన, ఆకలి కొంటున్నాడు ఆయన. ఎందుకంటే నువ్వు నీ దగ్గర మంచి గుణాలు కలిగి ఉండాలని అట్టి ఆకలి కలిగి ఉన్నాడు ఆయన. అది ఆత్మ సంబంధమైన ఆకలి. మరో సందర్భాల్లో ఆలోచిస్తే, మరో సందర్భంలో మనం నేర్చుకుంటే, ఒక దినాన మరి శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి ఈ విధంగా అడుగుతుంటారు. ఏమనంటే మనం చూద్దాం అవసరమైతేనే. యోహాను సువార్త 4వ అధ్యాయం 30వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది, వారు ఊరిలో నుండి బయలుదేరి
ఆయన ఎందుకు వచ్చి చుండిరి. వచ్చి ఈలోగా శిష్యులు ఏమన్నారంటే భోజనము చేయడని ఆయన వేడుకొనిరి. అయ్యా భోజనం చేయండి ఆయన యేసు ప్రభువుని వేడుకోవడం జరిగింది. ఎవరనుకుంటున్నారు? శిష్యులు ఊళ్ళోకి వెళ్ళారన్నమాట. ఊళ్ళో నుండి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చేటప్పుడు ఆయన అడుగుతున్నారు, ఆయనతో చెప్తున్నారు అనమాట, అయ్యా భోజనం చేయండి అని. ఆయన అంటారు, ఈయన అంటున్నారు, ఆ ఆకలి ఎప్పుడో తీరిపోయింది, నా ఆకలి ఎప్పుడో తీరిపోయింది అన్నాడు. ఏంటి ఏం తీరింది? ఆయన ఆకలి ఏమిటో తెలుసా? సమరయ స్త్రీని బ్రతుకును మార్చుటయే ఆయన ఆకలి. ఆత్మ సంబంధమైన ఆకలి, తన బ్రతుకును మార్చుట, తన యొక్క బుద్ధిని మార్చుటే ఆయన ఆకలి. చూసారా? సభకు ఒంటరిగా ఉన్నప్పుడు యేసు ప్రభువు సమరయ బావి దగ్గరికి వచ్చేటప్పుడు ఆ స్త్రీ ఆ బావి దగ్గరికి వచ్చింది. ఆ స్త్రీ బావి దగ్గరికి రాగానే ఆ ప్రభువు వారు అడుగుతున్నారు, అమ్మా నాకు దాహం వేస్తుంది, కొంచెం నీళ్ళు పోస్తావా అని. కొంచెం నీళ్ళు పోస్తావా అని. ఆమె అంటుంది, అయ్యా మీరు పెద్దవారు, లేదంటే మీరు ఉన్నత స్థాయిలో ఉన్నవారు, లేదంటే మీరు ఇంకో కులస్తులు, మేము వేరే కులస్తులం, మేము ఇచ్చే నీళ్లు మేము తక్కువ వారు కనుక మేము ఇచ్చే నీళ్ళు మీరు తాగుతారా అని సరసమాడుతుంది. సరసమాడుతుంటే ప్రభు అన్నారు, అమ్మా నీవిచ్చు నీళ్ళైతే మళ్ళా దప్పుకుంటాం, కానీ నేనిచ్చి నీళ్ళైతే మరెన్నడూ కూడా దప్పుకోనము, నువ్వు దప్పుకొనువు అని చెప్పారు. వెంటనే ఆ స్త్రీ అంటుంది, ప్రభు అయితే ఆ నీళ్ళు నాకు ఇవ్వ అన్నారు. ఆ నీళ్ళు నీకు ఇస్తాను కానీ నీ పెనిమిటిని తీసుకురా అన్నాడు. చూసారా? నీ పెనిమిటిని తీసుకురా అన్నాడు. వెంటనే ఆయన అన్నది, అయ్యా నాకు పెనిమిటి లేరు అని. ప్రభువారు అంటారు, ఇప్పుడున్నవాడు నీవాడు కాదు అని ఎప్పుడైతే చెప్పగానే ఆమె నిజమే, నువ్వు సత్యమే చెప్పితివి, నువ్వు ప్రవక్తవని అనుకుంటున్నాను, నువ్వు మెస్సేవని అనుకున్నాను అని చెప్పేసి తన జీవితాన్ని, తన బ్రతుకును మార్చుకొని వెంటనే తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళిపోయింది. ఆ ఊరిలోనికి వెళ్ళిపోయి, చూడండి మనం ఎవరి కొరకైతే ఎదురు చూస్తున్నామో ఆయనే ఈ మెస్సియా అని అక్కడ అందరికీ సాక్ష్యం ఇవ్వడం జరిగింది. సోదరులారా గమనించండి, యేసు ప్రభువు వారి యొక్క ఆకలి అదన్నమాట. ఆధ్యాత్మికమైన ఆకలి అంటే అదే. ఎందుకంటే ఆమె జీవితాన్ని మార్చడమే, ఆమె బ్రతుకును మార్చడమే ఆయన ఆకలి. దినాన ఆయన కూడా ఆకలిగా ఉన్నారు. ఏ విధంగా అంటే నువ్వు నేను మారాలని. ఆయన ఆకలి ఏమిటంటే నీ బ్రతుకు నా బ్రతుకు మార్చుకోవాలని, నీ జీవన విధానము మార్చుకోవాలని, నీ త్రాగుడు మార్చుకోవాలని, నీ యొక్క వ్యభిచారం మార్చుకోవాలని, నీ బ్రతుకు మార్చుకోవాలని ఆయన ఆకలితో ఉన్నాడు. మరి ఇప్పుడు మనం ఆకలి తీర్దామా? శారీరకమైన ఆకలితో గురించి చెప్తున్నా కానీ ఆధ్యాత్మిక ఆకలి గురించి మాట్లాడుతున్నాను. యేసు ప్రభువు యొక్క ఆకలి నువ్వు తీర్చగలవా? ఆ చెట్టు దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన ఆకలి తీర్చలేదు. ఆ చెట్టు కాను ఫలాలు లేవు. మరి నువ్వు ఫలిస్తావా? మరి ఈ స్త్రీ అయితే ఇదిగో ఆమెను మార్చాడు, ఆ ఆకలి చెప్పాడు. అందుకే నా శిష్యులు అంటారు, ప్రభా భోజనం తెచ్చామయ్యా, ఇదిగో భోజనం తినండి అంటే నా ఆకలి ఎప్పుడూ తీరిపోయింది అన్నారు. ఆ మర్మం ఏటో అక్కడ ఉన్న శిష్యులకు అర్థం కాలేదు. సోదరులారా, ఈ జీవనస్ కార్యక్రమం ద్వారా వీక్షిస్తున్న నీవు మరి ఆకలితో ఉన్నవేమో. ప్రభువు అంటారు, మరి ఈ యొక్క మత్తయి సువార్తలోకి వచ్చేటప్పటికి ఈ విధమైన మాటను ఆయన పలకడం అనేది మనం గమనించవచ్చును. నీతి కొరకు ఆకలి దప్పుగల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు అని. కనుక నీ ఆకలి తీర్చేవాడు దేవుడు. కనుక ఆయన ఆకలి నువ్వు తీర్చుతున్నావు. ఆయన ఆకలి ఏమిటంటే నువ్వు మారడమే, నీ మనసు మార్చుకోవడం, నీ బ్రతుకు మార్చుకోవడమే ఆయన ఆకలి. ఇప్పటికైనా సిద్ధంగా ఉండు, నీ మనసు మార్చుకో. ఎందుకంటే రానున్న కాలంలో భయంకర దినాలు ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభువు అంటారు, అందరూ మారు మనసు పొందాలన్నది ఆయన సంకల్పం. ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందాలని. ఇప్పుడే నీ వాక్యం ద్వారా వీక్షిస్తున్నావు నీవు, లేదా ఈ జీవనస్ కార్యక్రమం ద్వారా వీక్షిస్తున్నావు నీవు. నీ మనసు మార్చుకో, నీ బ్రతుకు మార్చుకో. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉందాము. ప్రభు అయిన ఆకలి ఏమిటో ఆ ఆకలి మనం తీర్చుదాం. నీ ఆకలి తీర్చేవాడు ఆయనే, కంగారు పడక్కర్లేదు. ప్రతి ఆకలి తీరుతాడు ఆయన. కనుక ఆయన ఆకలి తీర్చే వరకు మనం ఉందాం. ఇటు మనం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందామా? మరి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల వచ్చండి. మమ్మల్ని అతిమికులుగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పలుకుతున్న తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామాన్ని బట్టి అయానికి లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రాలు చేస్తాం. మా ప్రభా, నేటి దినాన ప్రభా ఈ జీవన కార్యక్రమం ద్వారా వీక్షిస్తున్న ఈ బిడ్డలందరినీ మీరు దర్శించున్నాయన.
ఈ బిడ్డలందరూ కూడా మీరు దీవించిన ప్రభావ, ఆశీర్వదించు అయ్యా, నడిపించు ప్రభావ, సహాయించుతున్నందుకు వందనాలు తండ్రి. దేవా నిజమే ప్రభా, దేవా ఈ లోకంలో ప్రభా శారీరకమైన ఆకలి గురించి విన్నాం, అలాగే ప్రభా ఆధ్యాత్మికమైన ఆకలి గురించి కూడా మేము విన్నాం ప్రభా. నువ్వు ఆకలి తీర్చువాడు నీవే అని దేవ ఇగో ప్రభా, భక్తుడైన దావీదు గారు ప్రభా, నా జీవితకాలం మధ్య నేను అందుకే ఆయన స్తుతిస్తానని, నా జీవితకాలం మధ్య నేను ఆయన్ని ఆరాధిస్తానని ఒక తీర్మానం చేసుకోవడం కారణాలు మేము నేర్చుకుంటున్న విధానం బట్టి ఉన్నాను. ఈ చెప్పబడిన వర్తమాన ప్రభా ప్రతి బిడ్డ హృదయాలు అవి 30 తంతులుగా, 70 తంతులుగా, 100 తంతులుగా ఫలభర్తిగా ఫలించు భాగ్యం యేసు నామమున కలుగును గాక. కూడిన ప్రతి ఒక్క బిడ్డను దర్శిస్తూ దీవించమని యేసు పరిశుద్ధ అడుగుచున్నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.